దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శిలువ శ్రమల కాల ధ్యానములుగా ఈ దినమున అనేకుల చేత యేసుక్రీస్తు అపహసింపబడడం అండి. కీర్తన గ్రంథం 22 అధ్యాయం 7-8 వచనములలో, నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకిష్టుడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందరు. ఇది ప్రవచనం అండి. నెరవేర్పుగా పాత నిబంధనలోని కీర్తన గ్రంథంలో ప్రవచనం అండి. నెరవేర్పుగా మత్తయి సువార్త 27 అధ్యాయము 29-30 వచనములలో, ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లు తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరండి. అదేవిధంగా రెండవ ప్రవచనం నెరవేర్పుగా మత్తయి సువార్త 27 అధ్యాయం 39-40 వచనములలో కూడా, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూలుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునము, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించారండి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగినెడల వానిని నమ్ముదుము, నేను దేవుని కుమారుడనని చెప్పెను కనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పుకొనిరండి. ఆయనతో కూడా సిలువేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించారండి. లూకా సువార్త 36 అధ్యాయం 37 వచనంలో, అంతటా సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు చిరకనందించి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని అపహసించారండి. అదేవిధముగా స్నేహితులు, బంధువులు దూరం అవడం అండి. ప్రవచనముగా పాత నిబంధనలో కీర్తన గ్రంథం 38 అధ్యాయం 11 వచనం ప్రకారం, నా స్నేహితులను, నా చెలికాండ్రను నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. రెండవ ప్రవచనముగా కీర్తన గ్రంథం 88 అధ్యాయము 18 వచనంలో కూడా అండి, నా ప్రియులను, నా స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయెను. ఈ ప్రవచనం నెరవేర్పండి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 26 అధ్యాయం 56-58 వచనములలో, అయితే ప్రవక్తలు లేఖనంలో నెరవేరినట్లు ఇదంతే జరిగెను, యేసు కత్తులతో గుదెలతో వచ్చి పట్టుకొనుట. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారండి. 58 వచనం ప్రకారం, పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి దీని అంతమేమగునో చూడవలెనని బంట్రోతులతో కూడా కూర్చున్నాడండి. మార్కు సువార్త 15 అధ్యాయం 40లో కూడా నెరవేర్పుగా కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. వీరి కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారితో ఉండిరండి. లూకా సువార్త 23 అధ్యాయం 49లో కూడా ఈ నెరవేర్పుగా ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరం నుంచి నిలిచి చూస్తున్నారండి. ఇతరులందరూ కూడా ఆయన మీద నిందలు వేస్తున్నారండి. కీర్తన గ్రంథం 69 అధ్యాయం 9-10, ప్రవచనముగా నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయనని కీర్తన గ్రంథం 69:9-10లో మనము ప్రవచనముగా చదివామండి. ఇప్పుడు నెరవేర్పుగా రోమపత్రిక 15 అధ్యాయం 3వ వచనం ప్రకారము, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడును అని వ్రాయబడి ఉన్నట్లుగా ఆయనకు సంభవించాయండి. ఆమేన్.